హలో శ్రీహర్ష గారు. హాయ్. శ్రీహర్ష గారు. హాయ్. హలో అండి. హాయ్. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. హాయ్. అండ్ థమ్స్ అప్ ఫర్ టీజర్, బాగుంది. Thank you, sir. అయితే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూట్యూబ్లో ఇప్పుడు వెళ్ళి టీజర్ స్టార్ట్ చేయగానే స్కిప్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేస్తారు, Yeah. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. Exactly. సో ఆ థాట్ ఎట్లా వచ్చింది అండ్ కొంచెం చెప్తారా అది- దాని గురించి? అది యాక్చువల్లీ మూవీలో ఒక సీన్ అండి. సో ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో వీళ్ళు ఉంటారు, కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో. వద్దా? లీక్ చేసేసి సరే. అంటే బ్రీఫ్గా అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు సరే ఒకప్పుడు యూట్యూబ్లో ఏది ఓపెన్ చేసినా ఒక 5 seconds రాగానే స్కిప్ యాడ్ వచ్చేది. ఇప్పుడు 2 వచ్చాయి, ఇప్పుడు 3 వచ్చాయి. 3 కూడా కంపల్సరీ చూడాల్సి వస్తుంది. సో ఆ ఫ్రస్ట్రేషనే చూపిద్దామని ట్రై చేసాం అంతే, ఇంకేం లేదు. శ్రీ విష్ణు గారు, సార్ సామాజిక వర్గంలో చూసి చాలా ఎంజాయ్ చేశారు ఆడియన్స్. రాజరాజ చోరా, బ్రోచే, మీరు కామెడీ ట్రై చేసిన ప్రతిసారి సూపర్ హిట్ వచ్చింది. బట్ రాకీ అండ్ ర్యాంబో, మీరు రాహుల్ బ్రోచేలో ట్రిపుల్ ఆర్ ఈస్ బ్యాక్ అన్నప్పుడు కొంచెం ప్రెజర్ ఫీల్ అయ్యారా, లేకపోతే రెస్పాన్సిబిలిటీ? లేదండి, లేదు. డెఫినెట్గా అసలు ఈ కథ ఆ పాయింట్ ఇట్ సెల్ఫ్ ముగ్గురం చేస్తాం అన్నప్పటి నుంచి ఫస్ట్ డే నుంచి వెరీ కాన్ఫిడెంట్గానే చేసాం. ఎక్కడా ప్రెషర్ లేదు, నిజంగా లేదు. వెరీ స్ట్రైట్ మేము ముగ్గురమే కదా ఇంక సినిమా అంతా. దాంట్లో బ్రోచేలు అంటే మనకు 2-3 స్టోరీస్ ఉంటాయి దాంట్లో, బట్ దీంట్లో స్ట్రైట్ మేము ముగ్గురమే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ముగ్గురు పాత్రలు చాలా చాలా ఫన్నీగా ఉంటాయి. సార్ డైరెక్ట్ గారు, ఇక్కడ Sir. మీ క్రియేషను, ఈ గెటప్స్ చాలా బాగున్నాయి. సార్ టైటిల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇందాక వరల్డ్ పాన్ వరల్డ్ తీద్దామని అంటే కామెడీగా చెప్పిన యా సార్. ఆ గెటప్ సైజ్ చూసి ఏదైనా థీమ్ అనేది ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? నాకు అది అనిపిస్తుంది ఎక్కడి నుంచో తీసుకున్నట్టుగా. అంటే దీని థీమ్ ఓన్ కథేనా లేదా చెప్పండి. అంటే అది యాక్చువల్ థీమ్ వేరేనే సార్ అదే, మూవీలో. అదే. అది టీజర్లో ట్రైలర్లో ఎక్కడ మేము చూపియద్దు అనుకున్నాం. జస్ట్ బేసిక్ కామెడీ సార్. ఎనిహో తెలుగులో బాగా పరిచయం చేస్తున్నారు. యా అంటే ఇది విష్ణు గారు అన్నట్టు ఏ లాంగ్వేజ్లో తీసినా బాగానే ఆడుతుంది సార్. ఏ లాంగ్వేజ్లో చూసినా అర్థమైపోతుందండి. మేము చేసిన దానికి అర్థమైపోతుంది. ఇప్పుడు మీ ముగ్గురు విష్ణు గారు చేసిన అన్ని భిన్నమైన సినిమాలు. ఆ భిన్నమైన సినిమాల్లో అన్నీ చాలా సక్సెస్ అయినాయి. ఇది ఏ రేంజ్లో ఉంటుంది? గతంలో సామాజిక వర్గాన్ని మించుతుందా లేకపోతే ఎట్లా? ఎలా అనిపించింది కథ వినగానే? కథ వినగానే అయితే ఫ్రాంక్గా డిఫరెంట్ కథ అని అటెంప్ట్ చేశానండి అంతే. అంటే రేంజ్లు అవన్నీ నిజంగా ఆలోచించలేదు. వన్స్ మేము టీమ్ అప్ అవుతా, ఒక్కొక్క టెక్నీషియన్ యాడ్ అవుతా, రాహుల్, దర్శి, మేము అందరూ యాడ్ అయ్యాక డెఫినెట్గా వర్క్ చేసేటప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు డబ్బింగ్ స్టేజ్లో ఉన్నాం. నాకు తెలిసి మా అందరి కెరీర్లోనే ఇదే బిగ్గెస్ట్ సెన్సేషన్ అవ్వబోతుందండి. ఓకే, ప్రియదర్శి గారు, లాస్ట్ ఎపిసోడ్లో అదే చిన్న డైలాగ్ గుప్తా అదే డ్రాయర్ గురించి అది చేయమన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు ఇది ఏంటి ఇది అని ఇందాక అడిగారు కదా, లాజిక్ లేని మరి అని ఎట్లా అనిపించింది? అసలు చేస్తానన్నారా? ఏదైనా అబ్జెక్షన్ పెట్టారా? అబ్జెక్షన్ ఏం లేదు సార్. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అందరం వీఆర్ హ్యావింగ్ ఫన్ అంతే. దాని వెనకాల పెద్ద పెద్ద మీనింగ్స్ వెతుకునే అంత ఆలోచన అయితే చేయలేదు. జస్ట్ వీ వాంటెడ్ టు హ్యావ్ ఫన్. అండ్ ఈ సినిమా నేను ముఖ్య కారణం చేయడానికి కూడా అదే, దట్ మళ్ళీ R3 బ్యాచ్ అందరం వచ్చి సెట్ మీద మంచి ఫన్ చేద్దామని అంతే. అంటే ఆ సందర్భం మీరు ప్రత్యేకంగా డైలాగ్ గురించి మాట్లాడాలంటే ఆ సందర్భం అట్లాంటిది. అక్కడ అది ముందే చెప్తే మొత్తం రివీల్ చేసినట్టు ఉంటుంది ఆ సీన్ అంతా. సో దాని వెనకాల కారణం ఉంది సార్ యాక్చువల్లీ అది చేయడానికి. సో మార్చి 22వ తారీఖు బహుశా మీకు ఇంకా బాగా అర్థం అవ్వచ్చు. హాయ్ రాహుల్. ప్రొడ్యూసర్ గారు ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ హుషారు అని వేశారు. ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ Sir, yeah. హుషారులో కామెడీతో పాటు ఉండిపోరు అదే సాంగ్ గుర్తొస్తుంది ఎక్కువ మందికి. అవును సార్. కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇందులో కూడా అలాంటి పాటలు ఇంకొకటి? ఈ సినిమాలో పండిపోరాదే అని ఒక పాట ఉంది సార్. అందులో మీరేనా డాన్స్? అది పాడింది నేనే, రాసింది నేనే సార్. దానికి ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నా సార్, 15 కోట్లు తీసుకున్నాను నేను. 15 కోట్ల ఇది ఒక కోటు. సినిమాలో కామెడీ కాదు, ఇక్కడ కామెడీ సినిమాలో కామెడీ. పాడాలా? పాడాలి. తర్వాత పాడదు. బయట కలుద్దాం సార్, అక్కడ పక్కన పాడుకుందాం. చెట్టు కింద ప్రొడ్యూసర్ గారు, సునీల్ గారు, సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే అడ్వాన్స్గానే సినిమా హిట్ అయిందని టాక్ వచ్చింది. అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ ఆన్ టేబుల్ ప్రాఫిట్ అనేటువంటిది యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్లో తీసిన ఈ సినిమాకి వెనక ఖర్చు కానీ, ముఖ్యంగా వెనక పోస్టర్ చూస్తుంటే ఒక రోమన్ సెటప్ కనిపిస్తుంది.
ఆ గెటప్లు ఏంటో ఇంకా డైరెక్టర్ గారిని అడుగుతాం. యాజ్ ఫార్ as ద బడ్జెట్ ఈజ్ కన్సర్న్ అండ్ యాజ్ ఫార్ as ద బిజినెస్ పార్ట్ ఈజ్ కన్సర్న్ ఏం చెప్తారు మీరు? సార్ కంఫర్టబుల్గానే అయిందండి. ఇట్స్ గుడ్. వీఆర్ వెరీ హ్యాపీ. ప్రోడక్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు బిగినింగ్లో చెప్పినటువంటి ఒక బడ్జెట్ కానీ ఒక లిమిటేషన్స్ ఉంటాయి, దానికన్నా మీ సినిమా అయిపోయిన తర్వాత ఉన్నటువంటి దీనికి మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది సేమ్. ఆర్ హ్యాపీ విత్ ద ప్రొడక్షన్ అండ్ విత్ ద రిజల్ట్? వెరీ హ్యాపీ అండి. వెరీ హ్యాపీ. టేబుల్ ప్రాఫిట్? ఎస్ సార్. ఆర్ యూ ఇన్ టేబుల్ ప్రాఫిట్ నో? అది చెప్పండి. వీఆర్ హ్యాపీ అండి. వీఆర్ హ్యాపీ. వెరీ హ్యాపీ. వెరీ గుడ్. డైరెక్టర్ గారు, సార్ అది ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ గెటప్, అది రోమన్ గెటప్ సెటప్? అదొక వైకింగ్స్ సెటప్ సార్. అది ఏంటి చెప్పండి. రామకృష్ణ అడిగితే కాదా నేను పంచులు ఇస్తాడు. ఈ సినిమాకి బై డిఫాల్ట్ డైరెక్షన్ చేసింది నేనే సార్ యాక్చువల్లీ. ఆయన షార్ట్కి వచ్చి నన్ను అడిగేవాడు, చేయొచ్చా, అది చెప్పచ్చా, ఇలా లాగచ్చా, ఈ లెన్స్ పెట్టచ్చా అని. ఏదో తీసుకోపోవా అని చెప్పేవాడు నేను. So, అసలు అది అలవాటు డైరెక్టర్ అయిపోయింది పాపం. అసలు డైరెక్టర్కి ఇవ్వాల్సిన మర్యాద ఏమాత్రం ఇవ్వట్లేరా మిస్టర్ రామకృష్ణ? సార్ డైరెక్టర్ ఏంటి సార్, నా బెస్ట్ ఫ్రెండ్ సార్. డైరెక్టర్ సెకండరీ సార్, నా బెస్ట్ ఫ్రెండ్ సార్. మేము ఇద్దరం కలిసి నారాయణ కాలేజ్ గేట్లో బయట నిలబడ్డాం సార్. షూట్లో టెక్నీషియన్స్ అందరూ కూడా సడన్ గా తిట్టుకునేవారు. నిజంగా గొడవ అవుతుందేమో అని అందరూ చూసేవారు. ఒక 2-3 నిమిషాలు నిజంగా పడేది అందరికి. చూసి మళ్ళీ వెళ్ళి ఏంట్రా ఏంట్రా అందరూ అలా షాక్ అయ్యారు. టైం బాగలేక డైరెక్టర్ అయ్యాడు పాపం. అవును సార్. నేను టైం బాగలేక ఆయన దగ్గర యాక్టింగ్ చేస్తున్నాను సార్. బ్యాంక్ బ్రోస్ వెరీ గుడ్. హియర్ ఒకటి ఫైనల్గా, ఆ ఓం భీమ్ బుష్ ఈ టైటిల్స్ అనేటువంటి, ఈ పేర్లు అనేటువంటి ఒరిజినల్ నేమ్సా, మీ కంటెంట్ ప్రకారంగా పెట్టుకున్నటువంటి ఫిక్షనల్ నేమ్సా? కంటెంట్ Content. ఆ 3 ఓం భీమ్ బుష్ అనే ఆ 3 వాటికి అర్థాలు ఉన్నాయండి. అవి 100% మన సినిమాకి సింక్. యాక్చువల్గా ఏంటంటే ఒక మంత్రం లాగా ఉంటుంది, ఓం భీమ్ బుష్ అని. అదొక మంత్రం లాగా. అండ్ వర్డ్స్ని సెపరేట్ చేసి చూసినా కూడా ఓం అనేది ఫస్ట్ వర్డ్, బుష్ అనే భీమ్ అనేది బలంగా ఇది ఉంది, బుష్ అనేది ఇంకా బుష్కి ఇంకేం కారణం లేదు. ఈసారి నుంచి బుష్ అర్థం ఎవరంటే రాహుల్ రామకృష్ణ. బ్యాంక్ బ్రోస్ భీమ్ బలం ఎందుకంటే ఆయన బలగం సినిమా చేశాడు కాబట్టి. అలాగా కొన్ని అలాంటివి కూడా ఉన్నాయండి. 22వ తారీఖు నాడు మీరు చూసినప్పుడు అన్నీ అర్థమైపోతాయి. బ్యాంక్ బ్రోస్ చెప్పండి. Here. బ్రో అని అడుగుతున్నారు. సో బేసిక్గా ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలో హీరోయిన్ బాగుంటే వెళ్దాంరా అని ఒక బ్యాచ్ ఉంటుంది. సో వాళ్ళతో సంబంధం లేకుండా వీళ్ళు ముగ్గురు ఉన్నారా వెళ్ళొచ్చు అనే ఒపీనియన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆడియన్స్లో. ఆఫ్టర్ బ్రోచేవారు మీది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఈ సినిమాలో ఎంత మంచి గార్జియస్గా ఉండే అమ్మాయి రోల్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, లేదంటే డామినేట్ చేస్తారు? చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఆవిడ చేత మేము డామినేట్ అయిపోదామనే పరిగెడుతూ ఉంటాం మేము సినిమా అంతా. అందుకే అది లవ్ స్టోరీ ఇందాక చెప్పాడు కదా సార్. ఓకే, బూమ్ అదే ఓం భీమ్ బుష్ అనే ఒక టైటిల్ ఉంది కదా. ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక విషయంలో ఈ మ్యాజిక్ జరిగితే బాగుంటుందిరా అనిపిస్తుంది. అవును సార్. సో ఈ టైటిల్తో ఈ సినిమాలో ఏదైనా మ్యాజిక్ జరుగుద్దా? మ్యాజిక్ జరిగింది సార్. ఆయన లైఫ్లో జరిగిన ట్రాజిక్స్ అన్నీ ఈ సినిమాలో మ్యాజిక్ సార్. ఓకే. అండ్ హర్ష గారు, సార్ చెప్పండి. మీరు హుషార్ సినిమా అండ్ రౌడీ బాయ్స్ 2 సినిమాలు చాలా యూనిక్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్స్లా తీశారు. సో ఈ సినిమాని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళొచ్చు. మీకు ఆ 2 యూనిక్ అనిపిస్తే ఇది యూనికెస్ట్ అట్లా. ఓకే, చాలా మంది హుషార్ మూవీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. సో హుషార్ సీక్వెల్ ఏమైనా రాబోతుందా? అది రాహుల్ డేట్స్ ఇస్తే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, ప్రియదర్శి గారు, నా పేరు ఎవరో అరగంట తర్వాత నా పేరు పలికారు. ఒక నిమిషం మాట్లాడతా. చెప్పండి. ఎవరండి ఇక్కడ. అమ్మా చెప్పండి. కాదు, రామకృష్ణ గారు అని అన్నారు. ఆవిడ అన్నారండి. ఆవిడని అడగండి, ఏమండి మీరు అన్నారా లేదా? అన్నారు కదా. చూడండి, ఇక్కడ స్టేజ్ మీద కూడా డామినేషన్ అండి. ఎక్కడన్నా కనీసం 1-2 క్వశ్చన్ అన్న చెప్పండి. సో అంటే డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పిన తర్వాత అవునండి, ఇందులో లాజిక్ లేదు అనిపించింది, మీరు మళ్ళీ శ్రీ విష్ణుని అడగడం జరిగింది అన్నారు. ఎందుకు అనిపించింది? లాజిక్ లేని స్టోరీని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్ ఆయన కథ చెప్పిన తర్వాత మేము హోటల్లో కూర్చొని లంచ్ చేస్తున్నాం అండి. సో కథ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే బిల్లు కడతావా లేదా అని అడిగాను ఫస్ట్ వాడిని. ఇప్పుడు ఈ సమాధానం లాజిక్ లేదు కదండి. లేదు కదా, సినిమా కూడా అలాగే ఉంటుందండి. సో శ్రీ విష్ణు గారు, హలో అండి. సో మీవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కలిసి చూసే మూవీస్ ఉంటాయి. బట్ ఇదేదో లైన్ తప్పుతున్నట్లు అనిపిస్తుంది. లేదండి, యాక్చువల్లీ ఇది ఫ్యామిలీ కూడా 100% ఎంజాయ్ చేస్తారు. లైన్ తప్పటం అనేది అయితే ఖచ్చితంగా ఉండదు. యూత్కి అయితే మాత్రం ఈ ఫిలిం ఫస్ట్ ప్రిఫరెన్స్ యూత్ అన్నట్టే అనుకున్నాం. ఈ కథకి ఎక్కువ ఎంజాయ్ చేసేది యూత్ ఆడియన్స్ డెఫినెట్గా ఈ కథ అని అనుకున్నాం. డెఫినెట్గా ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేస్తారు.
ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు యూతే సరదాగా గుర్తు చేసినట్టు ఉంటుంది. పెద్ద ఫ్యామిలీస్ అంటే మీరు సెపరేట్ చేసేసి ఎవరో ఎక్కడో ఉంటారన్నట్టు కాదు, మన చుట్టే ఉంటారండి వాళ్ళు. కొంచెం పాపం వాళ్ళు కూడా అప్పుడప్పుడు యూత్ సినిమాలు నెమ్మదిగా చూపిస్తే అలా 2 గంటలు పాత రోజులకి వెళ్ళి యూత్లా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటారు.